నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్నటువంటి గులాబీ నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది పార్లమెంట్ ఎన్నికల నాటికి అని చెప్పాలి. ఇందుకు ఒకరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఒక్కొక్క కారణాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు. ఆ దిశగానే ఇవాళ కారణాలు చెప్పి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక కేసీఆర్ పట్టించుకోవడం లేదని, కేటీఆర్ తీరు మారలేదని, కుటుంబ పాలిటిక్స్ అని ఒక్కో జిల్లాలో ఒక్కో సీనియర్లు ఒక్కో విమర్శ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీనియర్ల పోరు పడలేకపోతున్నామని కూడా తమను పట్టించుకోవడం లేదని కూడా చెప్తూ పార్టీకి చాలా మంది గుడ్ బైలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదివారం కేటీఆర్ సమక్షంలో కామారెడ్డి కార్యకర్తల మీటింగ్లో కొమ్ముల తిరుమల రెడ్డి అట్లాగే మాజీ ఎంపీ గంప గోవర్ధన్కు చెందినటువంటి కార్యకర్తలు గొడవకు దిగారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్న అధిష్టానం వాటికి పరిష్కారం మాత్రం చూపడం లేదని కూడా కారు పార్టీ నేతలందరూ ఆరోపిస్తారు. సో 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కొందరు నేతలకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు, మరికొందరికి ఆశలు కల్పించి తీవ్రమైనటువంటి మోసం చేశారనే ఒక నిర్ణయానికి చాలామంది లీడర్లు క్యాడర్ వచ్చినటువంటి తెలుస్తుంది. సో టికెట్ వచ్చి ఓటమి పాలైనటువంటి వారు కూడా అధినేత వద్ద తమ గోడును వెళ్ళబోసుకుంటున్నామంటే ఆయన స్పందించడం లేదు. దీంతో పార్టీలో కొనసాగితే తమ గుర్తింపు ఉండదని, ప్రస్తుతం పార్టీకి భవిష్యత్తు లేదని భావించి ఇంకొందరు పార్టీని వీడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తాజాగా ఇవాళ ఎప్పుడైతే పెద్దపల్లి ఎంపీ పార్టీని వీడారో అప్పటి నుంచి ఆ పార్టీలో నేతలు వీడుతున్నటువంటి క్రమం కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడినటువంటి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 4 ఆదివారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ లిస్టులో 2 మాజీ ఎంపీలుగా ఉన్నటువంటి సీతారాం నాయక్, నగేష్, 2 మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక వీరంతా కూడా ఆదివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, అట్లాగే రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎమ్మెల్యే ఎలటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేత గోమాస శ్రీనివాస్ కూడా బీజేపీలో చేరిపోయారు. సో ఇక కమలం పార్టీలో చేరినటువంటి 4 నేతలకు కూడా ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అని కూడా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నగేష్కు ఆదిలాబాద్, సీతారాం నాయక్ మహబూబాద్, సో ఇక మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నల్గొండ, అట్లాగే కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జలగం వెంకట్రావుకు ఖమ్మం ఎంపీ స్థానాలు టికెట్లు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీకి 4 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా 4 ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని ఇవాళ వాళ్ళని బరిలో దింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక టికెట్లు ఇస్తారనే ప్రచారం జోరుగా అయితే సాగుతుంది. 4కి బీజేపీ ప్రకటించినటువంటి ఫస్ట్ లిస్టులో ఈ 4 స్థానాల అభ్యర్థులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఇప్పటికైతే ఉంది. దీంతో వీరికి టికెట్లు కన్ఫర్మ్ అనే టాక్ ప్రధానంగా తెలంగాణ పాలిటిక్స్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది. సో ఈ 4తో పాటు ఇదివరకే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి బీబీ పటేల్, రాములు బీజేపీలో చేరగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్లో చేరినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీ మాజీ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి మోత శ్రీలత, అట్లాగే పలువురు కార్పొరేటర్లు కూడా అస్తంగూటికి ఇప్పటికే చేరిపోయినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. మరికొందరు కూడా త్వరలోనే పార్టీ మారతారనే ప్రచారం కూడా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కూడా కేటీఆర్ ఎదురుగానే గులాబీ నేతలు ఆదివారం బాహాబాహాకి దిగినా కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తిరుమల రెడ్డి అట్లాగే ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించలేదని ఆయన అనుచరులు వేదికపైకి దూసుకొచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ల వలస పలువురు నేతల తీవ్ర ఇబ్బందులు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పెడుతున్నట్టు తెలుస్తుంది. అధిష్టానం స్పందించకపోవడంతో వీరంతా కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నటువంటి టాక్ వినిపిస్తోంది. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు గుత్తా అమిత్ కుమార్ కూడా కొంత కాంగ్రెస్లో పంపించేందుకు కూడా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమిత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన కొంత చర్చలు జరిపినట్టు కూడా టాక్ వినిపిస్తుంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అమిత్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పి కొంత కూసుగుట్ల ప్రభాకర్ రెడ్డికి తెర మీద తీసుకొచ్చి ఆయనకి ఇప్పించినటువంటి పరిస్థితి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నల్గొండ, మునుగోడు టికెట్లను గుత్తా ఆశించగా కేసీఆర్ సిట్టింగ్ అభ్యర్థులుగా ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ కోరిన జగదీష్ రెడ్డి అడ్డుకుంటున్నారని కూడా తెలుస్తోంది. ఇక భువనగిరి టికెట్ అడిగితే కేసీఆర్ స్పందించకపోవడంతో తన కొడుకు పక్క పార్టీలోకి పంపడానికి గుత్తా ఇప్పటికే సిద్ధమైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే వినిపిస్తోంది. దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందనే ఒక చర్చ ప్రధానంగా కొంత ఆసక్తికరం రేపుతోంది. చాలామంది నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి 2 అధికార పార్టీలు, ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ 2 పార్టీల వైపే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యాక్యూమ్ని బీజేపీ ఫిల్ చేసేట్టుగా కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.